రేపు కాదు, ఇంకో 1 అవర్లో కావాలి. ఓకే సార్. జేకే, వైజాగ్లో సెంటర్ పేజ్ నాకే అని ఒక అతను ఉన్నాడు. గుసగుసలో కింగ్, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయనతో నైస్గా మాట్లాడి మన పత్రిక రప్పించాను. ఆయన అందరికీ పరిచయం చేయి. ఓకే ఓకే సార్. 2 in 1 ఇక్కడ ఉన్నోళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకడా? పద వెళ్ళి ఎవడో ఉచిత కార్మికుడో చూద్దాం. వస్తున్నా. రే నువ్వు సార్, మీరా సెంటర్ పేజ్ నాకి? నిన్న మీలాంటి వాడిని ఒకరిని చూశాను సార్. బేసం వెళ్ళేస్తూ పోలీస్ గెటప్ తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఏమైనా ఉంటే రాజమౌళికి చెప్పరా, నాకు కాదు. సార్ మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా? రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది? రౌడీలతో తన్నించుకున్నారు? కాదు, ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా. కొట్టడంతో సరిపెట్టారా, ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. 20,000 gone? How? వీడెందుకు పమరేణి అని కుక్కలా అరుస్తున్నాడు? వద్దులేండి బాస్, అయింది అయిపోయింది. అయిపోయింది సరే. ఒంటికి రెంటికి వెళ్ళాలంటే రెంట కట్టకుండా ఎలారా? సీను పట్టుకోండి బాస్, ఇది మా రూమ్ కి. ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే? రూమ్ ఎలా ఉంటుందిరా? స్వర్గం బాసు. Cheers! పోతే పోనీ పోరా. హలో పోతే పోనీ హలో పోరా. ఈ పాపపు జగతి శాశ్వతమెవరు. ఊళ్ళో ఉన్న బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటదని అడిగితే స్వర్గంలో ఉంటదని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మావా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను చూసావా? ఏయ్ ఏంటిది, ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్, ఇంట్లో షూ అలౌడ్ కాదు. బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3,000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే, ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేసాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్, మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు. అసూయ పడతారు. Cheers. Cheers. రే, మీకు అసలు మనస్సాక్షి లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్ కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్గా తిరుగుద్దని విన్నానరా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్గా మావుడు ఇప్పుడే చూస్తున్నానరా. ఇదేం ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఏ 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చే అలవాటైపోద్ది. మన చేతులు ఏముంది? ఏంట్రా తను ఇంకా రాలేదు? ఆ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? లేదురా, కాల్ చేసి చూద్దాం. హలో సార్. మరుగుజ్జు మాల చెప్పు. ఏంటి సార్, వంట చిట్కాల కోసం చిల్లులు గరిటితో ఫోటో తీశారు, రానే లేదు. తీసేటప్పుడే చెప్పాను బొడ్డు చూపించు అని. నువ్వు చిల్లుల గరిటతో మూసేసుకున్నావు, అందుకే ఎడిటర్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ టైం చూపించు, వేస్తాను. ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు సార్. ఏంట్రా, కుక్కరి షోలో కూడా బొడ్డు చూపిస్తూ వంట చేయాలా? మావా, జనం దాన్నే కోరుకుంటున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు? బుడంకాయ పులుసు చేయడం అలా టైటిల్ పెట్టినా అక్కడ బొడ్డేరా సెల్లింగ్ పాయింట్. అసలు చదవడానికి చూడడానికే కొట్టున్నారు. You're ringing. You must be JK, right? హాయ్. Hi, I'm Sandhya, India Times Today. నాకు చిన్న ఫేవర్ చేయాలి. యా, బై ద వే హీ ఇస్ సెంటర్ పేజ్ నాకి. హాయ్. హాయ్. తెలుసు, ఇండియా టైమ్సేగా. ముంబైలో పార్టీలు తప్ప ఇంకేమీ జరగనట్టు ప్రతి పేజీలోనూ పార్టీ బొమ్మలే వేస్తారే, ఆ పత్రికేగా. ప్రతి పేజీలోనూ మానభంగాల గురించి, భార్యని కొట్టి చంపే మొగుళ్ళ గురించి ఫోటోలతో సహా న్యూస్ వేస్తున్నా
నీ మరునాడు పేపర్ కంటే మా పేపర్ ఎంతో బెటర్. ఇంగ్లీష్ పేపరు కిలో 8 రూపాయలకు అమ్ముడిపోతుందన్న పొగరు. హలో, బన్ బటర్ జామ్ అమ్మే చోటే మీ పేపర్ ఉంటుంది, కానీ బార్బర్ షాప్ నుంచి బల్బు పురుగుల్ని పట్టేంత వరకు ఎక్కడ చూసినా మా పేపరే. అర్థమైందా? హలో, హలో. రే 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 నీలాంటి వాడికి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం వేస్ట్ రా. ఏదో హెల్ప్ అన్నారు, చెప్పండి. యా ఏం లేదు, హీరోయిన్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. కెమెరామన్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. మా బాస్కి ఇంటర్వ్యూ కంటే ఫోటోలే ముఖ్యం. సో ఇప్పుడు ఏంటి, మీ హీరోయిన్ మా కెమెరాతో ఫోటో తీయాలి అంతేగా? Yes. యు మీన్ యు వాంట్ మై సర్వీస్? ఎస్ మిస్టర్ నాకి. కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదా? హే, జస్ట్ జోకింగ్ యా. 2009లో నన్ను తెలుగు ప్రొడ్యూసర్ పాపారావు ఫస్ట్ టైం వేశారు. తమిళ్లో బిగ్ ప్రొడ్యూసర్ కాంతన్ నన్ను 2 టైమ్స్ వేశారు. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ సినిమాలో కూడా వేస్తారని ప్రామిస్ చేశారు. ఇలాగే వేస్తే ఎడిటర్ మమ్మల్ని వేసేస్తారు మ్యామ్. మ్యామ్ కొంచెం రైట్. మీరే పాట రాసి మీరే పాడబోతున్నారని విన్నాం, నిజమేనా? ఎస్ ఎస్ ఎస్. మీకెలా తెలుసు? మాకోసం 2 లైన్స్ పాడతారా ప్లీజ్ ప్లీజ్? నవిలేసి నలిపేసుకుందావా, నలిపేసి నవిలేసుకుందావా, అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలేగా పాచి. పాచా ఫ్యాషన్ అంటూ పోతుంటే మిగిలిది కోచి. జస్ట్ ఇక్కడే ఒక చిన్న ట్రమ్ బీట్ వస్తుంది. బమ్ చివర్లో ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు. దాట్స్ ఇట్. సూపర్, లవ్లీ. రేపే యూట్యూబ్ ట్విట్టర్ లో అద్దిరిపోతుంది చూడండి. యా 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 మేడం, యాక్చువల్లీ నా ఆటోగ్రాఫ్ కావాలంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఇవ్వండి ఇవ్వండి. ఓకే. నాన్సెన్స్. హే, దీని వాల్యూ తెలియకుండా చేతులు పడేస్తున్నావు. రేపే తను పాడిన పాట పెద్ద హిట్ అయిపోతే ఏంట్రా పాట? నవ్వులేసుకుందాంరా నలిపేసుకుందాంరా అని. రే మెయిన్ మ్యాటర్ వదిలేసావు కదరా. బమ్ 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 బమ్. దాన్ని తెలుగుని భ్రష్టు పట్టించే కేసులో లోపల వెళ్ళరా. హే రిలాక్స్. ఎప్పుడైనా మీకు టెన్షన్ గా ఉంటే ఈ ఫోటో చూడండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇదిగోరా, ఇది నీది, ఇది నాది. రే ప్రతి ఒక్కరు డిజిటల్ ఫోటోగ్రఫీకి మారిపోతే నువ్వు ఇంకా ఫిల్మ్ రోల్తో తిరుగుతున్నావు. కొన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి నెగిటివే బెస్ట్. నీకు అర్థం కాదు కానీ నువ్వు వస్తున్నావా లేదా? లేదు, నువ్వు బయలుదేరు. ఓకే బాయ్. మీ మెయిల్ ఐడి నాకు మెసేజ్ చేయండి, ఫోటోగ్రాఫ్స్ అన్ని ఈమెయిల్ చేస్తాను. ఓకే, నైస్ టు మీట్ యూ మిస్ సంధ్య. మీ టూ. పార్సల్ క్యారవాన్ లో వదిలేసినట్టున్నాను. ఐ సీ యు దెన్. బై. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, Yes. దట్స్ మైన్. థాంక్యూ. సీను, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? మన వంట ఆర్టికల్కి గ్లామర్గా ఒక ఫోటో కావాలన్నాను కదా. సార్ గ్లామర్ గానే డిజైన్ చేశాను సార్. ఇంతకన్నా గ్లామర్ గా డిజైన్ చేయాలంటే ఆవిడ 2 పీస్ లో వంట చేస్తున్నట్టే చేయాలి సార్. అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు. దేన్ని ఫుల్లుగా చూపించకూడదు, అందులో కిక్ ఉండదు. ఆకుచాటు పిందే, పిందె చాటు మొగ్గాని వెళ్ళలేదు. కనిపించాలి కానీ కనిపించకూడదు. కనిపించాలి కానీ కనిపించకూడదు. ఓకే సార్, వెరీ నైస్, సూపర్. ఈనాటి గుసగుసలు రాసుకో. 2 జేళ్ల సీతకి 3 నెలల కడుపు. గిరజాలోడికి మహాబలుపు. మర్చిపోకుండా గిరజాలు కొంచెం ఎక్కువగా పెట్టి అవును ష్ అని రాసుకో. హలో, చెయ్యి ఊపుతూనే ఉందో వెళ్ళిపోతున్నావు. చెయ్యి ఊపితే ఆగడానికి నేనేమన్నా ఆటోనా? నాకి సెంటర్ పేజ్ నాకి. నాకియా? ఓహో, ఆ మూడోడు నువ్వేనా? ఏ ముందొచ్చుంటే కప్పిచ్చేవాడువా? ఎవరయ్యా నువ్వు? మ్యాంగో జెల్లీలు అమ్ముకునే కాట్రోళ్ళు గళ్ళాగా. నేనెవరా? ఎవరంటావా? ఈ కొంప నాదే, హౌస్ ఓనర్ని. ఓ సారీ సార్, తెలియక అడిగాను. దానికెందుకు సార్ బ్రహ్మానందం లాగా తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నారు? అద్దెకు దిక్కులేదు కానీ వెటకారంగా తక్కువ లేదు. అక్కడే. ఓహో, పార్టీ ఈ విషయంలో వీకా సార్? మాకు మాత్రం ఏంటి సార్ ఇక్కడ ఉండాలని ఏమన్నా ఆశ? పక్కనే మల్లీశ్వరి అపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఉందాం అనుకుంటే అక్కడ చిక్కియా ముక్కియా. చిక్కియా ముక్కియానా? గిలిగిలి బిలి 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 గిలిగిలి బిలిబిలియా? సరిగ్గా చెప్పాడు. బ్రోతల హౌస్ ఉంది సార్, బ్రోతల హౌస్. ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందయ్యా? అందరూ అక్కడికే వెళ్తున్నారు సార్. ఓ, ఆ అపార్ట్మెంట్ పేరేంటను? మల్లీశ్వరి అపార్ట్మెంట్. మల్లీశ్వరి అపార్ట్మెంట్ సార్. ఏం సార్ మీరు అక్కడికే వెళ్తారా? పొరపాటుగా కూడా అటు వెళ్ళను. ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. నీ పేరేటను? నాకి.
నాకి స్వీట్ బాయ్ మలేషియా అపార్ట్మెంట్స్